శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు, ధనస్థానంలో. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే ఏలినాటి శని కూడా వీరికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది, లాభాలు బాగుంటాయి, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏలినాటి శని నడుస్తుంది, మనం ఏమి చేయలేమో, మన గ్రహస్థితి తింటేమో అని అనుకుంటారు. కానీ మీ తెలివితేటల్ని మీరు పక్కన పెట్టేస్తుంటారు. జాతకరీత్యా పక్కన పెట్టండి, గోచారం పక్కన పెట్టండి. కానీ ఇండివిజువల్గా మనం అంటూ ఏంటి, ఎలా ఎదగాలి, మన భవిష్యత్ ఏంటి, కార్యరూపం ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ప్రస్తుత గ్రహతులు బాగున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది. సప్తమాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు, ఉచ్చబడి ఉన్నారు, బాగుంది. ధనస్థానం బాగుంది, చక్కగా రావాల్సిన డబ్బు ధనం చేతికి అందుకొస్తుంది. అయితే ఖర్చు అలాగే ఉంటుంది. ఆ ఖర్చును అధిగమించాలి. నేను గత వారం కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తాను. ఖర్చును సాధ్యమైనంత వరకు మీరు ఖర్చును తగ్గించుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీరు రూపాయి కాదు, ఎన్ని రూపాయలు వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా అది అలాగే ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అయినా మనకు తెలియదు. ఇప్పుడు అంతా ఫోన్పేలు, జీపేలే, టక నొక్కేస్తుంటే పంపించేస్తున్నాం, అయిపోయింది. ఇదివరకు అంటే ఏటీఎం కార్డుకి వెళ్ళాలి, తీయాలండి. ఇప్పుడు అదేం లేదు కదా, వచ్చిన డబ్బు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు జీపేలో 1,00,000 వస్తే 1,00,000 ఖర్చు అయిపోద్ది. వీటి విషయంలో నియంత్రణ అనేది తప్పకుండా ఉండాలి. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, దాని మీద పట్టు మనకు ఉండాలి. ఎంతవరకు ఖర్చు పెట్టాలి అన్న భావన ఉన్నట్లయితే అప్పుడు బాగుంటుంది. ఒకవేళ మీరు ఖర్చు ఎక్కువ పెట్టినట్లయితే జీవిత భాగస్వామి అకౌంట్లో డబ్బులు వేసేయండి, సేవింగ్స్ చేయండి. లేకపోతే అలాగే ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎప్పుడో స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం, ఒక హౌసింగ్ లోన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఫ్లాట్ కానీ బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. వాటి విషయంలో కూడా ఎంతవరకు అవసరం అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బ్యాంకులో ఉంచడం కోసం ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది, సంతాన అభివృద్ధి బాగుంటుంది, పేరు ప్రఖ్యాతలు, వారి వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. ఈ వారం గణపతి స్వామివారిని ఆరాధించడం, జిల్లేడు ఉత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని భగవానుడు మనకు అనుకూలంగా ఉండడం కోసం శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం వల్ల ఒక 20-30% మనకి బెనిఫిట్ ఉందంటే మిగతా 70% ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మనం చేసుకోగలుగుతాం. అంటే ఒక అడుగు మనకు ముందు వెళ్ళడానికి దైవానుగ్రహం ఉండాలి. చాలా మంది మనకి దైవానుగ్రహం పర్వాలేదు, మన కష్టంతో మనం ఉన్నాం, ఈన్ని రోజులు మన కష్టంతో సంపాదించుకున్నాం అన్న ఆలోచన వస్తుంది. ఏదైనా సరే భగవంతుడి సంకల్పం లేకుండా ఏదీ జరగదు. అంటే మన తల్లిదండ్రుల ఆశీర్వచనం చూస్తారా, మన తల్లిదండ్రుల ఆశీర్వచనం, వాళ్ళ ఆశీర్వచనం ఉంటే మనం అంత ముందుకు వెళ్తాం. భగవంతుడు ఎక్కడో లేదు, మన తల్లిదండ్రుల రూపంలోనే ఉంటారు. వాళ్ళు చక్కగా ఆరాధించండి, వాళ్ళకి చక్కగా ఆరాధించి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో మీ కష్టకాలంలో మీరు ఆదుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి గత వారం ఎలా ఉందో ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగుంది. దానిని ఎలా మౌల్డ్ చేసుకుంటారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు రాశి ఫలాలు ఏదంటే చెప్పేది ఇలా ఉంటుందని చెప్పడం వరకే, సూచనాప్రాయంగా మీకు చెప్పడం ఉంటుంది. కానీ దాన్ని ఎలా చేసుకోవాలో, ఏం చేసుకోవాలో మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా జాతక విశ్లేషణ కోసం, జాతక పరిశీలన కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నన్ను సంప్రదించాలనుకుంటే 7731881113 నన్ను సంప్రదించగలరు. తద్వారా పరిష్కార మార్గాలు లేదా రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. మేషం నుండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబర్ధనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడు కాలం. ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని ఈ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్ని బాగున్నాయనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం,